ఈరోజు చాలామంది బ్రతుకులు కూడా అంతే కదా. ఉన్నది ఆల్రెడీ పోరాటం, మిగిలిందన్న దేవుని చేతిలో పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ అపవాది ఆ రీతిలో డిసాపులు వేసుకుంటున్నాడు. వాడు నీ జీవితంలో నీ దృష్టి మార్చి, నీ ట్రాప్ మార్చి, నీ మార్గాన్ని మార్చి, ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు నీ జీవితంలో సిద్ధపరిచిన ఒక డిప్రెషన్. వారి జీవితమే భారంగా ఉంటుంది, వారి జీవితమే బరువుగా ఉంటుంది. వారి జీవితం చూసానికి ఏమాత్రం ఆనందం. నిన్ను దూషించిన వారిని నేను క్షమించగలుగుతావా? నీ మీద నేరాలు మోపిన వాడిని నువ్వు క్షమించగలుగుతావా? నీ గురించి తప్పుగా మాట్లాడిన వాడిని నువ్వు క్షమించగలుగుతావా? తెలిసి నిన్ను గాయపరిచిన వాడిని నువ్వు క్షమించగలుగుతావా? నీ పక్కన ఉండి నీ కత్తి పొడిచిన వాడిని క్షమించగలుగుతావా? క్షమించగలిగితే దేవుడు నీలో జీవగ్రంథంలో పేరు రాయబడి బ్రతుకు సరిలేకుండా మరలా పాపపు బ్రతుకు విచ్చలబడి జీవితంలో జీవిస్తే తెలిసి ఇంకా దేవుడి నామాన్ని గాయపరుస్తూ, అవమానపరుస్తూ, యేసుని బహిరంగంగా సిలువ వేస్తూ, ఆయన నిబంధన రక్తాన్ని కాలి కిందకి వేసిన వారికి ఇంకా క్షమాపణ ఉందా? అది ఎరిగిన వారుగా ప్రార్థన చేసి బ్రతుకుతాం వేరు. అపవాది కోటలు అప్రోస్ అవుతుంది, ఆ జీవితమే వ్యర్థమంటూ బ్రతుకుతాం వేరు. అందుకని అంటాం, పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్, రికగ్నైజ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు నువ్వు ఏమై ఉన్నావు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ డెడ్ వర్క్స్, చచ్చిన క్రియలు బట్టి కాదు, విశ్వాసము ద్వారంగా నీకు కలిగిన స్థానం, క్రీస్తునందు నీకు కలిగి ఉన్న స్థానాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇంతసేపు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి మీ మనసులో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుందా? అవిశ్వాసం కలుగుతుందా? మీ స్థితిని గ్రహించగలుగుతున్నారా? లేకపోతే ఏదో మాట్లాడుతున్నాడని వదిలేస్తారా? ఇంత చక్కగా, ఇంత మెల్లగా, ఇంత వివరించిన తర్వాత కూడా ఇంకా మీ మైండ్లోకి ఎక్కలేదంటే డెవలప్ లిటరలీ టేక్